నమస్తే అందరికీ. మన శ్రీశైలంలో ఒకరోజు అనమాట. స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఇది. మనం ఏవైతే అవన్నీ చూసామో ప్రీవియస్ వీడియోస్లో, దాని తర్వాత కంటిన్యూయేషన్. సో స్పర్శ దర్శనం మేము యాక్చువల్గా చెప్పాము కదా, అది 8:30కి చేసుకున్నాము. ఈవినింగ్ టైంలో అయితేనే బెస్ట్. తర్వాత స్పర్శ దర్శనం అయిన వెంటనే బెటర్ మీరు లడ్డు తీసుకోవడం. డే మారితే గనక లడ్డు దొరకదు అని చెప్పారు. ఈ ఇష్యూని అయితే మేము ఫేస్ చేసామన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు టికెట్లతో తీసుకోవాలి అనుకున్నప్పుడు లడ్డు. ఈ పాతాళ గంగ దగ్గరకు వచ్చేటప్పుడు టికెట్స్ రేట్ అయితే మనం డిస్ప్లే చేసాం, క్లియర్గా చూసుకోండి. సో రోప్ వే రావటానికి పోవటానికి గంట 2 గంటలు అక్కడే పోతుందని చెప్తే ఆ గంట మేము ముగిచ్చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. లెట్స్ సీ. స్టార్ట్ అయిపోయాము 9:30కి. లెట్స్ సీ ఎంత లోపలికి చేరుకుంటాము అనేది. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్లో దిగడానికి ఈజీగానే అనిపించింది, కానీ కొంచెం కొంచెం దిగుతుండే ఒక 100 స్టెప్స్ దిగుతూ ఉండగా అలాగే మా ఎనర్జీ లెవెల్స్ కూడా దిగుతూ ఉన్నాయి. సగం దాకా వచ్చేసాం, ఇక సగమే. హాఫ్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ మేము క్లియర్గా మేము అనుకునేది ఏమి అంటే, దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు హాఫ్ వేలో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇలా కట్టారు అని అయితే అనుకున్నాము. నార్మల్ స్టెప్స్ అయితే మనం ఈజీగా దిగొచ్చు, ఒక 1000 స్టెప్స్ అయినా. ఈజీ అని కాదు, ఓకే, మేనేజబుల్. బట్ ఇవి ఒక్కొక్కటి చాలా చాలా ఎత్తున్నమాట. ఓల్డ్ ఇది కదండి, అవి రాళ్ళు కట్టిన స్టెప్స్ కాదండి. అందుకనే మోకాలు నొప్పులు వచ్చేసాయి. తర్వాత దిగే లోపల కాళ్ళన్నీ అదురుతున్నాయి అనమాట. అడుగు వేయడానికి కూడా షివరింగే. నేనైతే కాసేపు అలా కూర్చున్నాను. ఇంకా మా ఆయన నేనేం కూర్చొని, నేను డైరెక్ట్ వెళ్ళి అక్కడ వాటర్ తీసుకొని నేను కొంచెం కాళ్ళు తడుపుకొని తల మీద ప్రోక్షణ చేసుకొని వస్తా అని వెళ్ళారు. కాస్త సెన్సార్ ఎడిటింగ్స్ అయితే చేసాము, అంటే అందరి ప్రైవసీ మనకి ఇంపార్టెంటే కదా. సో ఈ విధంగా మనము పాతాళ గంగకి అయితే రీచ్ అయిపోయాము. 1 అవర్ సేవ్ చేసుకున్నాము యాక్చువల్లీ చెప్పాలంటే. కరెక్ట్. దిగేటప్పుడు మామూలుగా మనం దిగొచ్చాము, వెళ్ళేటప్పుడు రోఫేలో వెళ్ళాము. కాకపోతే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు టైమింగ్, ప్లానింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్న టైంలో ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయాలి. ఇంక ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోయాము రోప్వే కోసం. రోప్వేకి మనము కింద కూడా టికెట్ తీసుకోవచ్చు, పైన కూడా తీసుకోవచ్చు. రోప్వేలో యాక్చువల్గా ఆప్షన్ ఏంటి అంటే, పైన టికెట్ తీసుకుంటే 100 రూపీస్, పైనుంచి కిందికి, కింద నుంచి పైకి 2 అక్కడే ఇస్తారు. మేము టైం సేవ్ చేసుకోవాలని కిందికి వచ్చాం కాబట్టి మనీ సేవ్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళాలంటే 80 రూపీస్ అని చెప్పారు. నో ప్రాబ్లం, బట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కాళ్ళు దగ్గర 1 డే మాకు అదురుతూనే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ దిగొచ్చినప్పటికే మా పని అయిపోయింది. మీరు ఇక్కడైతే క్లియర్ గా చూడొచ్చు. యాక్చువల్లీ డే 1 మేము వెళ్ళినప్పుడు చాలా సపోర్టివ్ గా ఉండింది వెదర్. అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శ్రీశైలంలో అనుకున్నాం. బట్ సెకండ్ డే మొత్తం దింపిచ్చాడు శివుడు. అందుకే మరి ఒక రోజే నీకు ఛాన్స్, నీ అదృష్టం బాగుంది ఆ రోజు అంతే. ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆ ఎండకి ఆ స్టెప్స్ దిగిన దానికి బాగా టైర్డ్ అయినాము. నేను అన్ని రోప్ వేస్, చాలా డిఫరెంట్ రోప్ వేస్, రోప్ కార్స్ అన్ని ట్రై చేసే, కానీ ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లోజ్డ్ కాదనమాట, ఓపెన్. ఒకవైపు టెన్షన్, ఇంకోవైపు ఎగ్జైట్మెంట్. ఆహా, ఆ సీనరీ చూస్తుంటే అనిపించింది ఎంత అద్భుతంగా ఉన్నిందో. ప్రతి ఒక్కరు మీరు శ్రీశైలం వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి. యాక్చువల్గా మీరు దిగటం ఎక్కటము కూడా ట్రై చేయొచ్చు, బట్ క్రౌడ్ చూసుకుంటేనే మనం కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. క్రౌడ్ ఎక్కువగా లేకపోతే దిగడానికి ఎక్కడానికి 2 రోప్వే తీసుకోవచ్చు. బట్ మేము టైం సేవ్ చేసుకోవాలి, వీలైనంత ఎక్కువ చూడాలి అనేసి మేమైతే ఫస్ట్ దిగేసాము. వెళ్ళేటప్పుడు అయితే చెప్పాను కదా, ఒక 1 అవర్ పడుతుంది ఆ క్రౌడ్ లో చెప్పాలంటే. ఈ విధంగా మనమైతే 1 అవర్ వెయిటింగ్ టైం అనమాట. వెళ్ళడానికి ఇట్స్ జస్ట్ లైక్ 10-15 మినిట్స్. కాకపోతే మాకు ఈ కంప్లీట్ ట్రిప్ లో డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యామన్నమాట. పాతాళ గంగ నుంచి మనం బోట్ తీసుకొని కేవ్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ అక్క మహాదేవి కేవ్స్, అక్కడ వెళ్ళాలి అనుకున్నాము. అదైతే టైం అయిపోయింది. రోప్వే కంప్లీట్ చేసాము, అంటే పాతాళ గంగ. సో ఇంతకుముందు 9:35 అప్పుడు ఇలాగే వెళ్ళామన్నమాట, 9:25 అప్పుడు. సో ఎగ్జాక్ట్లీ 1 అవర్ 10 మినిట్స్కి వచ్చేసాం. దిక్కుంటూ వెళ్ళి రోప్వేలో ఎక్కువ. ఇంకా కొద్దిగా టైం ఉంది, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని ఈ మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేస్తేనే కాదనమాట, అక్కడ ఉండే చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తే మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా వెళ్తున్నప్పుడు ఈజీగా గైడ్ చేయొచ్చు. బట్ ఈ వీడియోస్ అన్ని మీకు ఒక గైడ్ లాగా యూజ్ అవుతాయి. ఎవరైతే నెక్స్ట్ శ్రీశైలం వెళ్తున్నారో వాళ్ళకి పక్కా షేర్ చేయండి. మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇది చూసి వెళ్ళండి.
సో ఇదే అన్నమాట సర్వదర్శనం కౌంటర్ ఇక్కడే ఉంటుంది. దానికి ఎదురుగానే మనకి మీ సామాన్లు కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. బట్ ముఖ్యంగా ఆ సర్వదర్శనం కౌంటర్కి ఎదురుగానే ప్రింట్అవుట్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఎవరైనా టికెట్స్ తెచ్చుకోకపోతే, ఎందుకంటే మొబైల్స్ అవంతా అలౌ ఉండదు కాబట్టి డెఫినెట్గా ఫిజికల్ కాపీ అయితే మనము పెట్టుకొని ఉండాలి. దర్శనం టైంలో చాలా యూజ్ అవుతుంది. ఇది మాత్రం మర్చిపోకండి. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా చెప్తూ ఉన్నాను, అక్కడ ఎవరో కలింగరకాయలు అమ్ముతున్నాను అని చెప్పారు. దాంతో మా వైఫ్ హైడ్రేట్ అవ్వాలి. చెప్పాను కదా, వెదర్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉండింది సెకండ్ డే. కాకపోతే వన్ డే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూస్తే ఇదే చెప్పాను కదా, ఈ క్యూలోనే మనము నిన్న వెళ్ళింది స్పర్శ దర్శనం కోసం. ఆ తర్వాత నెక్స్ట్ అలాగే కాస్త ముందుకు వెళ్తే మనకు క్లియర్గా అన్ని హోర్డింగ్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా రైట్ సైడ్లో మనకి దివ్యాంగులకు కానీ లేదా ముసలి వాళ్ళకి కానీ లేదా చిన్నపిల్లల తల్లులకు కానీ ఆ విధంగా సపరేట్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో మేము స్పర్శ దర్శనానికి చాలా త్వరగా వెళ్ళిపోయాం అనమాట. 6 o'clockకే వెళ్ళిపోయాము. మాకు ఉన్నింది స్లాట్ 8:30కి. అక్కడ ఉన్న వాళ్ళు మాకు గైడ్ చేశారు, మీరు సర్వదర్శనం కూడా చేసుకొని రావచ్చు అని. సో మేము సర్వదర్శనానికి కూడా వెళ్ళినాము. సర్వదర్శనానికి వెళ్ళినప్పుడు అనిపించింది అనమాట 1 hourలో అయిపోయిందా అని. బట్ నెక్స్ట్ డే క్యూ చూసి నాకు అర్థమైంది 6 hours 5 hours పట్టింది వాళ్ళకంతా. సో మన ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్స్ అని చూసుకొని మీరు షెడ్యూల్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం కూడా మనము ఆ మిగిలిన ప్లేసెస్ కవర్ చేయాలని అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాం. ఫైనల్లీ శ్రీశైలం అయితే ముగిచ్చేసాము. మా పని కూడా ముగిచ్చేసాడు చూడు. అయిపోయింది. తిరిగి 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 ఇల్లు పిక్కబడినాయి, కాళ్ళు తల అన్ని. ఇష్టకామేశ్వరి దేవస్థానం కూడా మిస్ అయింది. నెక్స్ట్ టైం ఆ శివుడు మాకు అనుగ్రహిస్తే కలుద్దాం అనమాట. సో ఎన్నో మెమోరీస్తో మేమైతే ముగిచ్చేస్తున్నాం ఈ ట్రిప్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Yes. Thanks for watching. Subscribe to Suhas Vlogs.